కరీంనగర్ జిల్లా పాత బజార్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ నెల 23 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. శోభాయాత్ర ఫిబ్రవరి 1న జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా 1వ తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారితో పాటుగా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనార్లు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభవ, కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి, ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ, అందరికీ యొక్క ఆరోగ్యాలు, వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం. దాతలు గతం కంటే కూడా అందరూ ముందుకు వచ్చినారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సర్న్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని నేను ఈ సందర్భంగా కోరుతాను. దాతలు అందరికీ మనము రిక్వెస్ట్ చేస్తూ, చాలా వాటికి పోయిన సంవత్సరం ఏ విధంగా జరిగింది దానికన్నా ఈసారి ఘనంగా జరపాలన్నది ఉద్దేశంతో డొనేషన్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఘనంగా, ఇంకా వైభవంగా జరుపుతామని అనుకుంటున్నాము. దీంతో పాటు ఏసీపీ గారు చెప్పినట్టు శాంతి భద్రతతో పాటు ఇంకా ఇతర సౌకర్యాలు కానీ, ఏర్పాట్లు కానీ, మనకి పరిశుభ్రత పరంగా ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, ఏదైనా హ్యూమన్ రిసోర్స్ పరంగా ఏదైనా ఉంటే మనము జిల్లా యంత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గౌరవ మంత్రి గారు వాళ్ళ విలువైన సమయం ఇచ్చి ఈ ఏర్పాటు కార్యక్రమంకి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన డొనేషన్స్ వల్ల ఎన్ని రోజుల నుంచి మనం మంచిగానే ఇది జరుపుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఈసారి కూడా అంతకన్నా బాగా చేయాలన్నది నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.